ఈ నెల 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న అఖిల భారత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని శుక్రవారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొట్టబత్తుల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న అఖిల భారత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని శుక్రవారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొట్టబత్తుల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణటి యాదగిరి, కోశాధికారి రాపోల్ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాపోలు శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, జిల్లా యువజన అధ్యక్షులు పెండం ధనంజయ, మిర్యాల స్వామి, జిల్లా దశరథ, చెరుపల్లి గోపాలకృష్ణ, రఘుపతి, వనం గంజి రమేష్, శేఖర్, యోగానందం తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయండి పద్మశాలి మహాసభలు. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. గతంలో కూడా 2 మహాసభలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కోరుట్ల, రెండవది హైదరాబాద్ శంకరాలను నిర్వహించడం జరిగింది. తర్వాత ఇది పద్మశాలి ఈ మధ్య కాలంలో 3వ సభ నుంచి దీనికి జై పద్మశాలి. రేపు 9వ తారీఖు నాడు జరగబోయే అఖిల భారత పద్మశాలి మహాసభకు సంబంధించినటువంటి మూడప్రతిని ఈరోజు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. అయితే మేము జనాభా పరంగా 20 లక్షల దాకా ఉంటే ప్రభుత్వం తగ్గించి 12,50,000 ఉపయోగించారు. అయితే ఇప్పటికైనా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాటా మాకు కావాలని తీసుకొని గతంలో కూడా కోరుట్లలో, హైదరాబాద్లో కూడా మహాసభ నిర్వహించాం. అప్పుడు కూడా పెద్దగా మా వాటాను మేము పొందలేకపోయాం. మేము జరగబోయే నాంపల్లి గ్రౌండ్స్లో జరగబోయే మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మా బలగాన్ని, మా యొక్క సంఖ్యను గురించి నాకు కావాల్సిన వాటా ప్రకారంగా మాకు సామాజికంగా, రాజకీయంగా కావాలని ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేయబోతున్నాం. తర్వాత పౌరం సెక్టార్లో కానీ, హైందవ సెక్టార్లో కానీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా 9వ తేదీన అఖిల భారత పద్మశాలి మహాసభలు, తెలంగాణ ప్రాంత రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంలో నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి వీళ్ళను తరలించే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. మరి రేపు నాంపల్లి వేదికగా జరిగే ఈ పద్మశాలి మహాసభలో పద్మశాలీలకు జరగాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లను ఎజెండాగా పెట్టి సభను నిర్వహించదలుచుకున్నారు. అదేవిధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన జరిగిన సందర్భంలో మరి పద్మశాలీలు పెద్ద ఎత్తున మరి వలస వెళ్ళిన సందర్భంలో ఇవాళ పద్మశాలీలు రాష్ట్రంలో 4వ స్థానంలో జనాభా ఉన్నప్పటికీ 5వ స్థానానికి తగ్గించి మరి జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సమాజానికి ప్రభుత్వం తరఫున జరగాల్సిన అన్ని పథకాల మరి అమలుకై అదేవిధంగా మరి సమాజం యొక్క ఐక్యతను చాటి చెప్పే ఉద్దేశంతో సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పద్మశాలి ప్రతినిధులు ఇప్పుడు కార్యక్రమం మొత్తం ఈయనే చేస్తారు. ఈరోజు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో ఎల్లుండి జరగబోయే ఆల్ ఇండియా పద్మశాలి 17వ మహాసభ, అలాగే తెలంగాణ ప్రాంత 8వ మహాసభకు
పెద్ద ఎత్తున నల్లగొండ నుంచి తరలి వెళ్ళడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 33 జిల్లాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా పద్మశాలి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ప్రతి ఇంటి నుండి నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు పద్మశాలిలో ఉన్న ఇబ్బందులు కానీ వీళ్ళకి కావాల్సిన వాటాలు కానీ మేమెంతో మాకంత నిదానంతో మాకున్న జనాభా నిష్పత్తిన మాకు రాజకీయం కానీ సామాజికంగా అన్ని రంగాల్లో కూడా మాకు రావాల్సిన వాటా రావాలని కోరుకుంటూ, అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వారి ముందు మా సమస్యలన్నీ విన్నవించుకొని మాకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయవలసిందిగా, అలాగే మాకు ఇప్పుడు పెండింగ్లో ఉన్న 4 కార్పొరేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. పద్మశాలి కార్పొరేషన్, అలాగే టెస్కో కార్పొరేషన్, అలాగే పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్, ఇవన్నీ వెంటనే భర్తీ చేసి మా పద్మశాలకు అందజేయాలని, అలాగే నల్లగొండ జిల్లాకు అందులో ప్రాధాన్యం ఎక్కువ కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పద్మశాలికి ఈ సభను విజయవంతం చేయాలని నల్గొండ నుంచి వాహనాలు ఒకటైతే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పద్మశాలి విజయం చేస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయవలసిందిగా జై మార్కండేయ, జై పద్మశాలి.